Silence, please. Change your handwriting, change your life. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. కీప్ యువర్ షోల్డర్స్ రిలాక్స్డ్. మీ యొక్క షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. పెన్ను 1.5 ఇంచి పైన పట్టుకోండి. చూపుడు వేలు బొటన వేలుతోనే. అలాగే స్ట్రైట్ కూర్చోవాలి. హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. స్ట్రైట్ కూర్చోవాలి. నెక్ మాత్రమే ముందు తీసుకోవాలి. డోంట్ అప్లై ఎక్సెస్ ప్రెజర్. చాలామంది ప్రెజర్ పెట్టి రాస్తున్నారు. అది బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలన్నమాట. వీటిని గ్రాఫోథెరపీ ప్యాటర్న్స్ అంటారు. ఈ ప్యాటర్న్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు లెటర్స్లో స్ట్రోక్స్ బాగా వస్తాయన్నమాట. అలాగే మీ యొక్క యాక్చువల్గా ఇది బ్రెయిన్ థెరపీ అంటారు. మీ యొక్క బ్రెయిన్లో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఏవైనా వస్తాయన్నమాట. ఈ గ్రాఫోథెరపీ చేయడం వల్ల మీలో కాన్సన్ట్రేషన్ లెవెల్ డెవలప్ అవుతుంది. అలాగే కాన్ఫిడెంట్గా ఉంటారు. అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే గోల్ సెట్టింగ్ ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా ఇది ఒక వాల్యుబుల్ అసెట్ అనమాట. కాబట్టి మీరు ఎవరైతే మేము చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకుంటారో మీకు యాక్చువల్గా మంచి ఒక లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుందన్నమాట. దీనివల్ల మీకు ఒక హై స్కూల్ స్థాయిలోనే మీరు మంచి ఒక డిసిప్లిన్ పర్సన్స్గా తయారవుతారు అనమాట. ఓకేనా? ఇది మీకు లైఫ్ లాంగ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదు. ఓకేనా? చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. అది ఛానల్ అది యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?